హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ కొత్త సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నా స్పైడర్ మ్యాన్ ఇంకా దుమ్ము లేపుతూనే ఉంది. బట్ ఈ జననాయకన్, చెన్నై లవ్ స్టోరీ, శ్రీనివాస మంగాపురం వంటి సినిమాలు కంప్లీట్ గా డ్రాప్ అయ్యాయి. రన్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు డీసీ, కొరియన్ కనకరాజు, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు మాత్రమే బుక్ మై షోలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు దూకుడు బుకింగ్స్ కూడా. సినిమా రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ బుకింగ్స్ ఎలా ఉన్నాయో, మిగిలిన సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా దూకుడు నుంచే వద్దాం. మూవీ ప్రీసేల్తో 1 కోటి మార్క్ అయితే దాటయ్యగా హైదరాబాద్ లో 65 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న సిటీ వచ్చేసి విజయవాడ. ఇక్కడైతే 10 లక్షలు కలెక్ట్ చేస్తే వైజాగ్ లో 8.5 లక్షలు, బెంగళూరులో 7.8 లక్షలు, తిరుపతిలో 3.8 లక్షలు, రాజమండ్రి 2.8 లక్షల వరకు కలెక్ట్ చేయగా ఇండియాలో 1,20 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇది ఫైనల్ గా 1.3 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఫైనల్ ప్రీసేల్ 3 కోట్లుంటే 5 కోట్లు డే 1 ఈజీగా పెట్టేస్తుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు 1.3 కోట్లు అంటే డే 1 3 కోట్లు వచ్చేలా కూడా కనిపించట్లేదు. సో చూడాలి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఇక డీసీ విషయానికి వస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలో కాస్త బెటర్ టాక్ ని తెచ్చుకోగా డే 1 తమిళనాడులో ఎంత నెంబర్ పెట్టిందో ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ లో కూడా అంతే నెంబర్ పెట్టింది. తమిళనాడులో 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో 1.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే ఫుల్స్ అనేవి ఎక్కువగా పడ్డాయి. ఇక కర్ణాటకలో 75 లక్షలు, కేరళలో 45 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షలు, ఓవర్సీస్ లో 1,15 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 6.3 కోట్లకి చేరుకోగా షేర్ 2.9 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో హిట్ అనిపించుకోవాలంటే 3.2 కోట్ల షేర్, వాల్విడిగా హిట్ అనిపించుకోవాలంటే మరో 15 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. బుకింగ్స్ బాగుండడంతో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే మరొకసారి 8% వరకు గ్రోత్ చూపెడుతూ ఇండియాలో 20 కోట్ల మార్క్ అయితే దాటేసింది. సో వెడ్నెస్డే 23 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా థర్స్డే 18.8 కోట్లు, ఫ్రైడే 20.4 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ ఇండియాలో 422 కోట్ల మార్క్ అయితే దాటేసింది. నెట్ అయితే 350 కోట్ల రేంజ్ లో ఉండగా 3D చార్జెస్ కలుపుకుని చూస్తే ఇండియాలో 472 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ 2 డేస్ లో ఖచ్చితంగా 515 కోట్ల మార్క్ దాటేయబోతుండగా ఫుల్ రన్ లో 700 కోట్లకి వెళ్తుందో లేదో చూడాలి. ఇక కొరియన్ కనకరాజు విషయానికి వస్తే డే 1 ఎక్స్పెక్టేషన్స్ ని దాటిస్తూ 8 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 5 కోట్ల మార్క్ మినిమం కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ నెంబర్ తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన ఆశ్చర్యపనవసరం లేదు. ప్రివ్యూస్ ని పక్కన పెడితే డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ పెట్టబోతుంది ఈ సినిమా. ఈ వీడియో చేసే టైంకే ట్రాక్డ్ గ్రాస్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా అన్ని అనుకున్నట్టు జరిగితే 2 రోజుల్లోనే 15 కోట్లకి దగ్గరగా వెళ్లిపోతుంది. ఇక సాటర్డే సండే ఎలానో గ్రోత్ చూపిస్తుంది కాబట్టి వీకెండ్ కే 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేయడం పక్కా. అంటే వీకెండ్ కే హిట్ అయిపోతుంది. మండే నుంచి వచ్చేదంతా లాభాలే. చూడాలి ఇది 100 కోట్ల గ్రాస్ కొడుతుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దాట్స్ ద వీడియో. ఇవే రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.